హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. నా బొట్టు చూసి అయితే ఏమనుకోకండి, ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా. ఇంకా ఎల్లమ్మ తల్లికి పూజ చేసుకున్నా. ఇప్పుడే పూజ చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న పొట్టు అయితే ఇలా పెట్టుకున్నా. నాకు ఇష్టం ఇట్లా, ఎందుకంటే భద్రకాళి టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుకున్నప్పుడు భలే లుక్ అనిపించింది. అందుకే పూజ చేసుకున్న వెంటనే అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటా. ఇంకా చూపిస్తాను చూడండి. పూజ అయిపోయింది. ఈరోజైతే అమ్మవారికి మంచిగా మందార పూలతోని పూజ చేసుకున్నా. రెడ్ మస్తుగా అనిపిస్తున్నాయి. అసలు నాకైతే మంచిగా అనిపిస్తుంది. మందార పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అసలు పూజ అయిపోయిన వెంటనే వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, అంత ముందు ఒక వీడియో పెట్టిన, ఏంటది మా కోడి పిల్లలు చేసింది అని చెప్పేసి. ఆ వీడియో బాగానే పోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు అలాంటి వీడియో నా ఛానల్లో పోతుంది అని చెప్పేసి. కానీ మంచిగా పోయింది. దాదాపు 1K ఏంటి 16K అట్లా పోయింది. మస్తు అనిపించింది. 16K కాదు, 1.6K పోయింది. అంటే 1600 మంది చూసిరు దానికి. కానీ షార్ట్ న్యూస్ ఏంటంటే చెప్తా నేను వీడియో మధ్యలో. ప్రస్తుతానికైతే ఇప్పుడు వాటికి గింజలు పెడదామని చెప్పేసి గింజలు తీస్తున్నా. వాటికి సద్దలు వేస్తా, కానీ నిన్న అయిపోయినాయి సద్దలు, చూసుకోలే నేను. అందుకే ఇప్పుడు బియ్యం వేయాల్సి వస్తుంది. ఇంకో 1 అవర్ అయితే బయటకు వెళ్తా కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ వాటి కోసం గింజలు తీసుకొస్తా సద్దలు. బయట వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఈరోజు పొద్దుగల వదిలేదు కోడి పిల్లల్ని. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఉంటే మళ్ళీ వాటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని తడిస్తే. అసలు అంటే కోడి పిల్లల్లో కూడా ఇలాంటి పిల్లలు పుడతారని చెప్పేసి నాకు తెలియదు అసలు. చూడండి, మొత్తం 9 గుడ్లు పొదిగేసింది అమ్మమ్మ. 9 గుడ్లల్లో 6 పిల్లలు చేసింది, 3 ఏమో కుళ్ళిపోయినాయి. ఇంకా 6 పిల్లలలో 3 ఉన్నాయి. 3 ఎందుకు ఉన్నాయంటే ఏం తినలేదు, అంటే కాకులు కుక్కలు అట్లా ఏం తినలేదు. అట్లని నేను అశ్రద్ధ చేయడం వల్లని చనిపోలేదు. వాటికి పుట్టడమే పాపం హ్యాండిక్యాప్డ్ లాగా పుట్టినాయి. అసలు నడవలేకపోవడం, ఫుడ్ తినలేకపోవడం అట్లా అయినాయి. అట్లా అయ్యి తర్వాత ఒక 3 రోజుల తర్వాత చనిపోయింది. అసలు ఎట్లనో అనిపించింది. ఆ 3 రోజులు ఆ పిల్లలు చూస్తుండబోతాయి. ఎందుకంటే డేక్కుంటే అటు ఇటు బొర్లాడుతూ ఉన్నాయి, కానీ నడవలేకపోయినాయి, ఫుడ్ తినలేకపోయినాయి. నేనే ఇంకా వాటర్ అట్లా తాపినా కూడా పాపం వేస్ట్ అయిపోయింది. అది బ్రతకలేదు. మస్తు బాధ అనిపించింది. అయినా దానికి భూమి మీద నూకలేమంటారు కదా, అది నిజమేనేమో. తినట్లేదు. రోజు సద్దలు తినే అలవాటుకి బియ్యం పెడితే. ఏందో నాకు కోళ్ళు అంటే మస్తు ఇష్టం. అసలు ఈ ఇంట్లో ఎవడన్నా కోళ్ళు పెంచుతాడా? కానీ నేను పెంచుతున్నా. నా బ్యాడ్ లక్ ఏందో, కోడి పిల్లలు నేను నమ్ముతున్నాను కనిపించగానే తెచ్చుకుంటా. కానీ కొన్ని రోజులే ఉంటాయి, ఆ తర్వాత ఏదో రకంగా అవి చచ్చిపోతుంది. ప్లీజ్ మీరైనా ప్రేయర్ చేసుకోండి. నేను జారే కోడి పిల్లలన్నీ బ్రతకాలి, నేనే కోసుకొని తినాలి. అంతే కదా, ఎవరైనా సరే కోళ్ళని జారేది ఎందుకు, కోసుకొని తినడానికి. ఇప్పుడు చెట్లని, కూరగాయల చెట్లని, ఇంకా ఆకుకూరలని అన్నీ ఇంట్లో పండించి మన చేతులతో మనం తెంపుకొని తింటుంటే అసలు న్యాచురల్గా పండించిన పండ్లు అని చెప్పేసి, కూరగాయలు అని చెప్పేసి ఎంత ఆస్వాదిస్తూ తింటాం. అలానే ఇది కూడా, అంటే అవి పెంచినన్ని రోజులు మంచిగా హ్యాపీగా దాన్ని చూస్తూ ఆస్వాదించవచ్చు. తర్వాత అవి పెరిగి మంచిగా తినడానికి వచ్చినప్పుడు కోసుకొని తింటూ ఆస్వాదించవచ్చు. మా ఇంట్లో గొడవ అదే, అసలు ఎవడన్నా ఇంట్లో కోళ్ళు పెంచుతారా, నీకు పిచ్చా, ఏం పని లేదు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తావు, అవి సరిగా రావు, ఏం రావు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి మా ఆయన. కానీ ఆయన డబ్బులు వేస్ట్నే ఏం కాదు, కానీ ఇట్లా ఒకసారి అయినా సరే పెంచి మంచిగా కోసే టైం వచ్చినాక కోసుకొని తినాలన్నది నా కోరిక. ఈ కోడి మాత్రం మంచి కోడి. అసలు కొన్ని కోళ్ళు పిల్లని పట్టుకుంటుంటే అరుస్తుంటుంది, పొడుస్తుంటుంది, ఆగమాగం చేసేది. కానీ ఇది మాత్రం ఏం అనట్లేదు మంచిగా. ఇంకా నిన్న వల్లనే బయట అట్లా వెళ్ళి ఇంటి పక్కల మేస్తూ ఉంది. మళ్ళీ కొంచెంసేపు మేగానే లోపలికి ఎమ్మటే తీసుకొని వస్తా. అమ్మో, ఈ పెద్దగా అయిపోయినాయి, దొరకట్లే, పారిపోతున్నాయి. ఇంకో కోడి కూడా పొదిగేసిన. అది పొదిగేసి కొన్ని రోజులే అవుతుంది. అది ఇంకా అయిందో కాలేదో కాకపోవచ్చు.
అదిగో చెప్పాను కదా సద్దలు కొన్నే ఉన్నాయి. ఈ సద్దలు తినే అలవాటు వీటికి. ఇవైతే మంచిగా తింటుంది. జరిగమ్మ బొమ్మ చూస్తా. కోళ్ళను పొదిగి అసలు భలే ఉంటుంది. అసలు ఈ కోళ్ళను పొదిగి చేయడం, పిల్లలు చేయడం, ఈ ఫీలింగ్ నాకైతే బాగా ఇష్టం. అసలు ఇట్లా ఎందుకో కానీ మంచిగా ఇష్టపడుతుంటా. కాకపోతే నేను ఎంత ఇష్టపడతానో అవి మాత్రం సరిగా ఉండవు. 3 కర్రపిల్లలే అయిపోయినాయి. అయినా అన్ని కర్రపిల్లలే చేసింది ఇది. కాకపోతే ఒక 2 మాత్రం తల మీద బొచ్చు లేకుంటుండే. అవే హ్యాండిక్యాప్. అసలు కాళ్ళు అయితే అది సచ్చు పడిపోయినట్లు నడవకుండా అటు ఇటు బోర్లా తిరుగుతూ ఉండేది. అదైతే తల మీద బొచ్చు లేనిది. అది కూడా చనిపోయింది. అది ఎంత క్యూట్ ఉండేనో అసలు. ఇంకా రోజు సద్దలు తినే అలవాటు కదా వీటికి. మంచిగా ఇవి తింటున్నాయి, బియ్యం తినలేదు. ఇంట్లో ఫస్ట్ పెంచిన కోడి పిల్లలు అంటే కదక్నాల్ కోడి పిల్లలు. అవి బయటికి వెళ్తుంటే ఒకసారి కనిపించినాయి. ఒకటి బాయ్ ఒకటి గర్ల్ తీసుకొచ్చిన. ఎన్ని గుడ్లు పెట్టిందో తెలుసా. కానీ ఆ గుడ్లను పొదిగేయలేదు. ఇవి పొదగమంట. కోళ్ళు మాత్రం చాలా పెద్దగా అయినాయి. మేము మేకప్కి వెళ్ళినా, నేను ఇంట్లో ఎవరం లేము. అవి బయట వెళ్ళి ఆడుతుంటే ఎవరో బండి గుద్ది చచ్చిపోయింది. గుడ్లు పెట్టే టైంలోనే చచ్చిపోయింది. నాకైతే మస్తు కోపం వచ్చింది. అసలు ఆ గుద్దినోడికి అసలు కొంచెం కూడా సోయలేదేమో అనిపించింది. అంత స్లోగా వస్తే మంచిగా ఉండేది. కానీ వాడని స్పీడ్ వచ్చినట్టుంది. సడన్గా బండి గిర కింద పడి చచ్చిపోయింది. ఇక తర్వాత పుంజు ఒకటే ఉంది కదా, ఆ పుంజుని ఒకదాన్ని ఏం చేసామని చెప్పేసి కోసుకొని తినేసినాం. ఆయన కోసుకొని తిన్నా చంపేసినావు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అట్లా చచ్చిపోతే ఉసురు అనిపిస్తుంది. ఇట్లా కోసుకొని తింటే మాత్రం ఏమనిపించదు కదా. కరెక్ట్. అది స్కిన్ కూడా కర్రగా ఉండేది అసలు దాని అయితే. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెంచుతా. అవి పెద్దగా అయినాక బతుకో తెలియదు. కానీ ఏమైనా కోడి పిల్లలు అమ్ముతారు అంటే మాత్రం నా ప్రాణమే తాగదు. మా ఆయనతో ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని తిట్టినా ఏం కాదు. కానీ డబ్బులు వేస్ట్ అయితే నేను అన్నా ఏం కాదు. కానీ తీసుకురావడం మాత్రం పక్కా చేస్తా అంటాడు. అదే డబ్బులు కొనుక్కొని తినొచ్చుగా చికెన్ మంచిగా, అట్లా ఎందుకు వేస్ట్ చేయడం, అవి బతకట్లే అంటాడు. ఆయన కూడా వినను. నా చేతులతో పెంచుకొని మంచిగా వాటిని పెంచుతున్నప్పుడు చూస్తూ ఆనందపడుతూ తర్వాత కోసుకొని తినాలి. అప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా నా పని అయితే అయిపోయింది. వంట చేయాలి. వంట చేసి నా పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసేయాలి. ఓకే మరి అంతే. ఈ వీడియో ఇప్పటితోనైతే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ నాకు మాత్రం బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి.